దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. నిజంగా నాకు చాలా భయం ఉంది. ఏం భయం అంటే, నేను నా జీవితం ముగించేలోపు, నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చ అయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు. ఒక్క పాస్టర్ గాడైనా, ఒక్క జాంబీ వైరస్ అన్న మిగిలిపోతారేమో అని భయపడుతూ ఉంటాను ప్రతి క్షణం. సంపూర్ణంగా నా భారతదేశం నుండి ఈ మాఫియాని తరిమి కొట్టడమే నా జీవిత ఆశయంగా బ్రతుకుతున్నాను. ఇందుట్లో ఎలాంటి భయానికి బెరుకునికి తావు లేదు. కరుణాకర్ సుగుణా గారు అంటున్నారు, భారతదేశంలో ఒక్క క్రైస్తవుడు కానీ ఒక్క పాస్టర్ కానీ ఉండటానికి వీల్లేదు. నేను చచ్చిపోయేలోగా ఎవరైనా, ఒక క్రైస్తవుడైనా, ఒక చర్చి అయినా, ఒక పాస్టర్ అయినా మిగిలిపోతాడేమో భారతదేశంలో అని నాకు భయంగా ఉంది అని కరుణాకర్ సుగుణా గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఆయనకు దేశం మీద భక్తి అంటారా? భారతదేశం మీద భక్తి కలిగిన వాడు అలా మాట్లాడు. కరుణాకర్ సుగుణా గారు, మీకోసమే నేను మాట్లాడుతూ ఉన్నాను. మీకు నిజంగా భారతదేశం మీద గౌరవం, ప్రేమ కనుక ఉంటే, భారతదేశం మీది కాదు, మీ తాతలది ముత్తాతలది కాదు. భారతదేశం క్రైస్తవులది, హైందవులది, ముస్లింలది, సిక్కులది, కొన్ని మతాల వారు కలిసి నివసిస్తున్నటువంటి, సహోదర ప్రేమతో కలిసి నివసిస్తున్నటువంటి దేశం ఇది. ఈ దేశంలో ఒక మీకు మాత్రమే హక్కున్నట్లుగా మీరు మాట్లాడుతున్నటువంటి ఈ వ్యాఖ్యలు చాలా తప్పు అని నేను ఖండిస్తూ ఉన్నాను. భారతదేశం మీద మీకు ఎంత హక్కు అయితే ఉందో, క్రైస్తవులముగా మాకు కూడా అంతే హక్కు ఉంది. భారతదేశం ఒకడి సొత్తు కాదు, ఒక మతానికి రాసిచ్చినది కాదు. రాజ్యాంగం భారతదేశం పట్ల మీకు ఎన్ని హక్కులు, ఎంత స్వాతంత్రం, స్వేచ్ఛని కలిగించిందో, ఇస్లాంల వారికి, క్రైస్తవులమైన మాకు కూడా అంతే హక్కుని, అంతే స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని కలిగించింది. భారతదేశంలో చర్చిలు లేకుండా చేస్తా, పాస్టర్ లేకుండా చేస్తా, క్రైస్తవ్యం లేకుండా చేస్తా. చేయండి, చూద్దాం ఎలా చేస్తారో చూద్దాం. చేయండి, మీ వల్ల అవుద్దా? ఏదో మీ మీద మేము దాడి చేస్తాం, యుద్ధం చేస్తాం అనట్లా. మీరు మాట్లాడుతున్న మాట చాలా తప్పు. మాట్లాడినంత ఈజీ కాదు ఆచరణలో పెట్టడం అని చెప్తున్నా. మీకు జ్ఞానం లేదు అనటానికి ఆ మాటలు చాలు. మీకు జ్ఞానం లేదు, సరే, మీరు నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నారు, వాగేస్తూ ఉన్నారు. మరి ముందు కూర్చున్న జనాలకి కూడా జ్ఞానం లేదా అన్నటువంటి సందేహం నాకు కలుగుతుంది. మీరు మాట్లాడే మాటలే అర్థం లేని పనికి మాలిన మాటలైతే, ఆ మాటలు విన్న ప్రజలు పిచ్చోళ్ళలాగా చప్పట్లు, విజిల్లు కొడుతున్నారే, అసలు మీరు భారతీయులేనా? ఇండియన్సేనా? భారతదేశానికి చెందిన వ్యక్తులేనా అని నేను ప్రశ్నిస్తున్నా. కరుణాకర్ సుగుణా గారు, మీకు భారతదేశం మీద ప్రేమ ఉంటే మతాల మధ్యలో చిచ్చులు పెట్టి, మతాల మధ్యలో ఘర్షణలు రేపే ఇలాంటి వ్యాఖ్యల్ని మీరు మాట్లాడరు. క్రైస్తవ్యాన్ని కనుమరుగు చేస్తాను, సంఘాలని మూయించేస్తాను, మీకు భయం వేస్తుందా? మీరు చచ్చిపోయే లోపల చర్చి మిగిలిపోద్దేమో, నేను చచ్చిపోయే లోపల పాస్టర్ మిగిలిపోతాడేమో అని భయం వేస్తుందా మీకు? ఏది చెప్పండి, ఇప్పటి వరకు ఎంతమంది పాస్టర్ లేకుండా చేశారు? మీరు శివశక్తిని ప్రారంభించినప్పటి నుంచి ఎన్ని చర్చిలు లేకుండా చేశారు భారతదేశంలో? ఇది భారతదేశం మీద ప్రేమ అంటారా, ద్వేషం అంటారా? భారతదేశం మీద మాకుంది ప్రేమ. క్రైస్తవులు అంటే ఏమనుకుంటున్నారు మీరు? క్రైస్తవులు భారతదేశాన్ని ప్రేమిస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి అనేక మతముల వారిని కూడా ప్రేమ కలిగినటువంటి తత్వం చేత చూస్తున్నారు. అందరినీ సమాన ప్రేమతో ప్రేమిస్తున్నాం మేం. ఏ క్రైస్తవులు అన్ని చోట్ల, అన్ని వర్గాల్లో లేరా? రాజకీయాల్లో క్రైస్తవులు లేరా? బోల్డ్ మంది ఉన్నారు. పరిపాలిస్తున్న ప్రజల్ని పరిపాలిస్తున్న అధికారంలో ఉన్న రాజకీయ నాయకులలో క్రైస్తవులు లేరా? బోల్డ్ మంది ఉన్నారు.
బార్డర్లో కుటుంబాలకి దూరంగా ఆర్మీలో పనిచేస్తున్నటువంటి సైనికులలో క్రైస్తవులు లేరా? బోల్డ్ మంది క్రైస్తవులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో విజయవాడలో ఫ్లడ్స్ వస్తే ఆ వరద బాధితుల కొరకు ఆహారాన్ని, వారికి తోచిన సహాయాన్ని అందించటానికి మా క్రైస్తవులు, మా సేవకులు ఎందరో రోడ్లెక్కి ప్రేమను పంచారు, వారు చేయూతనిచ్చారు, సహాయాన్ని అందించారు. మీకు అవి కనపడవా? మీకు అవి వినపడవా? క్రైస్తవులంటే ఏదో శత్రువులను చూసినట్టు చూడడానికి గల కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. కరుణాకర్, సుగుణాకర్, నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. మిమ్మల్ని వారు, మీరు, గారు అని సంబోధించటానికి నాకు మనసు రావటం లేదు. అయినప్పటికీ కూడా మా దేవుడు నేర్పించినటువంటి సంస్కారం బట్టి మిమ్మల్ని ఇంకా మీరు అని బహువచనాన్ని సంబోధిస్తూ మాట్లాడుతున్నా. కారణం, బైబిల్ దేవుడైన మా క్రీస్తు యేసు ప్రభువులు వారు నీ శత్రువుడైన ప్రేమించు అని చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పాడు, ఎవరినైనా సరే ప్రేమతో చూడు అని చెప్పాడు. మరి మీ గ్రంథాలు, మీ దేవుళ్ళు మీకేం చెప్పారో నాకు తెలీదు. ఇదే నేర్చుకున్నారు మీరు గ్రంథాల్లో చదివి. భారతదేశం ఏదో మీ తాత హక్కు అయినట్టు, భారతదేశం ఏదో 100 రూపాయలకో 1000 రూపాయలకో కొనేసినట్టుగా, ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో నుంచి బయటికి పారిపోయి వచ్చినోళ్ళలాగా నాదే దేశమంతా అన్నట్టుగా మాట్లాడేస్తున్నారు మీరు. చర్చిలు లేకుండా చేస్తాను, పాస్టర్ లేకుండా చేస్తాను. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇంకితం పనిచేస్తుందా? విచక్షణ ఉందా మీకు? జ్ఞానం ఉందా మీకు? తెలివి ఉందా మీకు? కాన్షియస్లో ఉండి మాట్లాడుతున్నారా? లేదంటే ప్రజల మెప్పు కొరకు మాట్లాడుతున్నారా? ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలను లేవనెత్తితే దేశంలో అల్లకల్లాలు జరుగుతాయి. దయచేసి మనుషుల మనోభావాల్ని మీరు రెచ్చగొట్టకండి, వారిని బాధ పెట్టకండి. ఒక క్రైస్తవ సహోదరుడిగా చెబుతున్నాను, మా క్రైస్తవులు ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టడం లేదు, ఏ ఒక్కరికి హాని తలపెట్టడం లేదు. మేమేం తప్పు చేశామని క్రైస్తవుల మీద పడేడుస్తున్నారు మీరు. చర్చిలు ఏం అన్యాయం చేశాయి మీకు? పాస్టర్లు ఏ ద్రోహం చేశారు మీకు? చెప్పగలరా? అదంట చచ్చిపోయే లోపల చర్చి లేకుండా చేస్తారు, పాస్టర్ లేకుండా చేస్తారు. ట్రై చేయి. ఎన్ని చర్చిలు లేకుండా చేస్తారో, ఎంతమంది పాస్టర్లు లేకుండా చేస్తారు చూద్దాం. ట్రై చేయండి. సినిమా డైలాగుల్లాగా డైలాగులు చెప్పినంత ఈజీ కాదు. ఇవేవి కూడా విచక్షణతో మాట్లాడడం నేర్చుకోండి. కరుణాకర్ సుగుణ గారు, ఆయనను వెంబడిస్తున్న అనుచరులందరికీ కూడా చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. మా క్రైస్తవులం, మా సేవకులం, మా సంఘాల్లో, మా చర్చిల్లో ఎక్కడా కూడా మతపరమైనటువంటి బోధలు కానీ, వివాదాస్పద వ్యాఖ్యల్ని కానీ, మతాల మధ్యలో సంఘర్షణని కానీ పెట్టే ప్రయత్నం మేము చేయటం లేదు. మేము బోధిస్తున్నది ప్రేమను గురించినటువంటి విషయాల్ని మేము ప్రకటిస్తున్నాం. నోరుంది కదా, నరం లేని నాలుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడిద్దంటే కుదరదు. మరలా మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను చెబుతున్నాను, కరుణాకర్ సుగుణ గారు, దయచేసి అర్థం చేసుకోండి. మీకులాగా మీకంటే గొప్పవాళ్ళు, మహానుభావులు, మీకంటే పూర్వీకులు ఎందరో గొప్పవాళ్ళుగా పిలువబడినటువంటి వారెందరో క్రైస్తవ్యాన్ని కనుమరుగైపోయేలాగా చెయ్యాలి, బైబిల్ లేకుండా చేయాలి, సంఘాలు లేకుండా చేయాలి, సేవకులు పాస్టర్ లేకుండా చేయాలి అని వాళ్ళు కనుమరుగైపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు తప్ప క్రైస్తవ్యాన్ని ఏ ఒక్క ఇంచు కూడా కదల్చలేకపోయారు ఏ ఒక్కరు కూడా. మీరు చేస్తారా? ఏదో యూట్యూబ్లో అన్ని డబ్బులు సంపాదించుకోండి. ఎందుకు రెచ్చగొడతారు? మతాల మధ్యలో ఎందుకు చుచ్చు పెడతారు? మీరు ప్రేమ కలిగి ఉన్నటువంటి మనుషుల మధ్యలో ఎందుకు వారిని రెచ్చగొడుతున్నారు? ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? ప్రతి రంగంలో, ప్రతి వర్గంలో, ప్రతి సహాయం చేసే చోట మా క్రైస్తవులం కూడా ఉంటున్నాం సార్. మీరు ఎంత చేస్తున్నారు మాకు తెలియదు, కానీ మా క్రైస్తవులు కష్టమున్న ప్రతి చోట చేయూతనివ్వటానికి వస్తున్నాం ముందరికి. క్రైస్తవ్యాన్ని, చర్చిలని, పాస్టర్ని లేకుండా చేసే ప్రయత్నం విఫలమే అవుతుంది తప్ప సఫలం కాదు. మీకు ఒక కథ చెప్తా, వినండి. ఒకసారి కరుణాకర్ సుగుణ గారు, మీకోసమే ఇది,
ఆయన అనుచరుల కోసం కూడా చెప్తున్నా, క్రైస్తవ్యాన్ని కనుమరుగు చేయాలి, చర్చి లేకుండా చేయాలి, భారతదేశంలో పాస్టర్ అనేవాడు ఉండకూడదు, భారతదేశంలో బైబిల్ లేకుండా చేయాలి అని మీకు లాంటి వాళ్ళు ఒక 10 మంది కలిసి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాతో వచ్చారు. ఆ మీటింగ్ ఏంటో తెలుసా? క్రైస్తవ్యాన్ని భారతదేశంలో నుంచి ఎలా తరమగొట్టాలి, ఎలా కనుమరుగు చేయాలి అని కరుణాకర్ సుగుణ మీకు లాంటి విచక్షణ విఘ్నత లేని వారందరూ కలిసి ఒక 10 మంది ఏర్పాటు చేయబడి పెట్టుకున్నటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఒక్కొక్కడు ఒక్కొక్క ఐడియాతో వచ్చాడు. అయితే ఒకడు అన్నాడు, సార్ ఇదిగో నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది, క్రైస్తవ్యం లేకుండా చేయటానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. అంటే మిగిలిన వాళ్ళందరూ చెప్పండి సార్ మీ ఐడియా, మీ సలహా ఏంటో చెప్పండి అంటే అతను లేచి అన్నాడు, ఏం లేదు సార్, వాళ్ళు పట్టుకునేది బైబిలే కదా, వాళ్ళు చదివేది బైబిలే కదా, మనం బైబిల్స్ అన్నిటిని తగలబెట్టేద్దాం, క్రైస్తవ్యం కనుమరుగైపోతుంది అన్నాడు. అప్పుడు వాళ్ళలో మరొకడు అన్నాడు, సార్ మీరు చెప్పింది తప్పు, మీ ఐడియా వర్కౌట్ కాదు, ఎందుకంటే బైబిల్ 1, 100, 1000, 1,00,000 కోట తగలబెట్టడానికి కొన్ని 100 కోట్ల పుస్తకాలని ఎక్కడ తగలబెడతారు సార్? తగలబెడుతున్న కొద్దీ ప్రింట్ అవుతూనే ఉంటాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అమ్ముడుపోయినటువంటి, ఎక్కువ అమ్మకం జరిగినటువంటి పుస్తకం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఎక్కువ మంది చదివిన పుస్తకం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. మొదటిగా ప్రింట్ అయిన గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఆ గ్రంథాన్ని ఎన్ని తగలబెట్టినా అది అంతరించిపోదు. బైబిల్ అనేది కనుమరుగు కాదు, అది వర్కౌట్ కాదు సార్. మరొకటి లేచాడు, సార్ నాకు ఒక ఐడియా, ఏం లేదు, ఇప్పుడు క్రైస్తవులందరూ చర్చిలకు వెళ్తేనే కదా వాళ్ళ భక్తి పెరిగిపోతుంది, కాబట్టి చర్చిల్ని కూలగొట్టేద్దాం సార్, మనము జేసీబీలు బుల్డోజర్లు పెట్టించేసి చర్చిలు కూలగొట్టేద్దాం, లేదంటే చర్చి దగ్గర ఎస్కాట్ని పెట్టి తాళాలు వేసేద్దాం, చర్చిలకి సీల్ వేసేద్దాం అన్నాడు. అంటే మరొకడు అన్నాడు, ఈ ఐడియా వర్కౌట్ కాదు సార్, ఎందుకంటే మన కరోనా వచ్చింది కదా 2 సంవత్సరాల క్రితం, ఆ కరోనా టైంలో ఆ చర్చిలు ఆఫీసులు ఇవన్నీ కూడా మూత పడిపోయాయి, ఎవరు ఎక్కడికి వెళ్ళటానికి లేదు కదా, ఎవరింట్లో వాళ్ళు ఉండిపోయారు. అయితే మరి చర్చిలు లేవు కదా, అప్పుడు దాదాపుగా 3-4 నెలల వరకు చర్చిలు తలుపులు తెరవలేదు కదా. చర్చి మూసివేస్తే మహాప్రమాదం జరుగుతుంది, ఇంకా ప్రమాదం జరుగుతుంది. ఏంటో తెలుసా? ప్రతి క్రైస్తవుడి ఇల్లు ఒక చర్చి లాగా మారిపోతుంది, ప్రతి ఇల్లు ఒక మందిరం అవుతుంది, ప్రతి క్రైస్తవుడి ఇల్లు ఒక ఆలయం అవుతుంది, ప్రతి ఇంటిలో ఆరాధన జరుగుతుంది, ప్రతి క్రైస్తవుడి ఇంట్లో పాటలు, ప్రార్థన, వాక్యము, ఆరాధన మరింత విస్తరిస్తుంది క్రైస్తవం తప్ప కనుమరుగైపోదు. చర్చిలు మూసినంత మాత్రాన వాళ్ళ భక్తిని మనం చల్లార్చలేము, వారి ఇల్లే వారికి దేవాలయంగా మార్చుకుంటారు. కాబట్టి ఇది వర్కౌట్ కాదు సార్. మరొకటి లేచాడు, సార్ నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్, పాస్టర్లందరినీ చంపేద్దాం. పాస్టర్ని మనం చంపేశామంటే ఇక సువార్త చెప్పేవాడే ఉండడు కదా, చర్చిల్లో మాట్లాడేవాడే ఉండడు కదా, పాస్టర్లను చంపేద్దాం అంటే మరొకడు అన్నాడు, సార్ ఈ ఐడియా వర్కౌట్ కాదు సార్, ఎందుకో తెలుసా? ఎంతమంది పాస్టర్లను చంపుతారు? సరే భారతదేశంలో ఉన్న పాస్టర్లందరినీ చంపేస్తారు అనుకోండి, పాస్టర్లందరూ చచ్చిపోతే అంతటితో అయిపోద్దా? ఒక పాస్టర్ చచ్చిపోతే ఆ క్రైస్తవులకు ఎంత రోషమో తెలుసా? అరే మా దేవుడు కాపాడలేకపోయాడే, మా నాన్న సేవ చేస్తుంటే, మా దేవుడు కాపాడలేకపోయాడే, నా భర్త సేవ చేస్తుంటే, మా దేవుడు కాపాడలేకపోయాడే, మా అన్న పాస్టర్ అయితే అని దేవుణ్ణి విడిచిపెడితే మంచిదే, కానీ విడిచిపెట్టరు ఇల్లు. క్రైస్తవులకి రోషం ఎక్కువ. వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి పాస్టర్గా ఉన్న వాడిని చంపేస్తే అదే ఇంట్లో రోషం కలిగిన క్రైస్తవులు 2 లేదా 3 పాస్టర్లు తయారవుతారు. అది మనకు మరింత ప్రమాదం అవుతుంది. క్రైస్తవం మరింత వేగంగా విస్తరిస్తుంది, మరింత వ్యాప్తి చెందుతుంది. పాస్టర్ని చంపితే మరో 10 మంది పాస్టర్లు లేస్తారు, ఇంటికో పాస్టర్ లేస్తాడు, వీధికి 10 మంది పాస్టర్లు లేస్తారు. మనం 1,00,000 మంది పాస్టర్లను చంపితే బదులుగా 10 లక్షల మంది పాస్టర్లు పుట్టుకొని వస్తారు. క్రైస్తవులకి రోషం ఎక్కువ.
వాళ్ళ దేవుని కొరకు మరొకరు లేస్తారు తప్ప భయపడి ఆగిపోరు. ఇది క్రైస్తవ్యం వ్యాప్తి చెందుట కొరకు ఉపయోగపడుతుంది తప్ప క్రైస్తవ్యం భారతదేశంలో నుంచి కనుమరుగైపోవటానికి మాత్రం ఉపయోగపడదు అన్నాడు. మరొక అతను లేచాడు, సార్ నా దగ్గర ఒక ఫెంటాస్టిక్ ఐడియా ఉంది సార్, ఇది ఖచ్చితంగా 100% వర్కౌట్ అవుతుంది అంటే. చెప్పండి సార్ ఏంటి ఐడియా అన్నారు. అంటే అతను అన్నాడు, ఏం లేదు సార్, సింపుల్, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ కట్టాడు సార్ భారతదేశంలో, అది 100 అంతస్తుల మేడ, 100 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. బిల్డింగ్ కట్టిన ఓనరు బిల్డింగ్ ఫేమస్ అయిపోయారు. అయితే గూగుల్లోకి వెళ్ళి ఈ భారతదేశంలో అత్యంత పెద్ద బిల్డింగ్ ఏది అని సెర్చ్ చేస్తే ఏమొస్తుంది అంటే వాళ్ళు అన్నారు, ఆ 100 అంతస్తుల బిల్డింగ్ వస్తుంది సార్, ఆ 100 అంతస్తుల బిల్డింగ్ కట్టిన ఓనర్ పేరు వస్తుంది సార్ అన్నారు కదా. సరే, అయితే ఒక 2-3 సంవత్సరాల తర్వాత మరొక బిల్డింగ్ కట్టాడు, అది 150 అంతస్తుల బిల్డింగ్. 150 అంతస్తుల బిల్డింగ్ కట్టిన తర్వాత ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి భారతదేశంలో అత్యంత ఎత్తైనటువంటి బిల్డింగ్ ఏది అని కొడితే ఏ బిల్డింగ్ వస్తుంది సార్ అని అడిగాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఏమొస్తుంది సార్, ఇదివరకైతే 100 అంతస్తుల బిల్డింగ్ వచ్చేది, ఇప్పుడు 150 అంతస్తుల బిల్డింగ్ పేరు వస్తుంది, 150 అంతస్తుల బిల్డింగ్ కట్టించిన ఓనర్ పేరు వస్తుంది అన్నాడు. పాతది రాదు, ఎందుకంటే రికార్డు బ్రేక్ అయిపోయింది. ఇక్కడ పాతది కొట్టివేయబడింది, కొత్తది వెలసింది, కాబట్టి ఇదే పరిగణనలోకి వస్తుంది. అయితే మీకు అర్థమైంది కదా సార్ అన్నాడు. అంటే మిగిలిన వాళ్ళు అన్నారు, సార్ క్రైస్తవ్యాన్ని భారతదేశంలో నుంచి ఎలా కనుమరుగు చేయాలని మనం మాట్లాడుకుంటుంటే మీరేంటి సార్ 100 అంతస్తుల బిల్డింగ్ 150 అంతస్తుల బిల్డింగ్ అని బిల్డింగ్ లెక్కలు చెప్తున్నారు, మీరు క్రైస్తవ్యం ఎలా కనుమరుగు ఏదో చెప్పండి సార్ అంటే, నేను ఆల్రెడీ చెప్పేశాను సార్, మీకు ఇంకా అర్థం కాలేదా? సరే నీకు అర్థమయ్యేలాగా క్లారిటీ చెప్తాను. ఇప్పుడు క్రైస్తవులందరూ కూడా బైబిల్ పట్టుకున్నా, పాటలు పాడినా, వాక్యం చెప్పినా, చర్చికి వెళ్ళినా దేనికోసం వెళ్తున్నారు? మా దేవుడు సజీవుడు, మా దేవుడు మృత్యుంజయుడు, మా యేసయ్య మరణాన్ని గెలిచి లేచాడు, ఇదే కదా వాళ్ళెప్పుడు చేస్తున్న సువార్త. అవును సార్ అదే. అయితే ఒక పని చేద్దాం, యేసుక్రీస్తు మర్చిపోయేలాగా, యేసుక్రీస్తుని క్రైస్తవులు మర్చిపోవాలంటే, యేసుక్రీస్తు మా దేవుడే కాదు అని వారి నోటితో చెప్పించాలంటే, ఏ చర్చికి కూడా ఎవరు వెళ్ళకూడదంటే, బైబిల్ని అందరూ విడిచిపెట్టాలి అంటే ఈ ఐడియా మనం ఫాలో అవుదాం సార్. సింపుల్, ఏం లేదు. యేసుక్రీస్తు చనిపోయి ఎన్నో రోజులు లేచాడు? 3వ రోజు తిరిగి లేచాడు. మనం పని చేద్దాం సార్, మనం 10 మంది ఉన్నాం, 10 మందిలో ఈ మీటింగ్ హెడ్ ఒకరు ఉన్నారు కదా, ఆ మీటింగ్ హెడ్ ఎవరైతే ఉన్నారో మీరేం చేస్తారంటే, సార్ మీరు చచ్చిపోండి, మీరు చచ్చిపోయి మేము సమాధి చేసేస్తాం మిమ్మల్ని సమాధి చేసిన తర్వాత 1, 2, 3, 3వ రోజు కాదు, 4వ రోజు మీరు లేవాలి. మీరు చచ్చిపోయి సమాధి చేసిన తర్వాత మేము సమాధి బయట కూర్చొని ఉంటాం సార్, మేము 9 మంది కూడా మీ సమాధి బయట కూర్చొని ఉంటాం. మీరేం చేయాలంటే 4వ రోజు తిరిగి లేవాలి. 4వ రోజు తిరిగి లేవాలి. తిరిగి లేస్తే మొత్తం భారతదేశమే కాదు, ప్రపంచమంతా కూడా ఇంకా క్రైస్తవ్యం ఉండదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు సజీవుడు ఎవరు? మీరే. ఇప్పుడు తిరిగి లేచింది ఎవరు? మీరే. ఇప్పుడు మృత్యుంజయుడు ఎవరు? మీరే. ఇక యేసు ప్రభు పేరు వినపడుతుందా? వినపడదు. ఎందుకు? ఆయన రికార్డ్ని బద్దలు కొట్టిన మీరు వచ్చారు కాబట్టి. ఇంకా ఎవడు బైబిల్ పట్టుకోడు, ఎవడు యేసుక్రీస్తుని పాటలు పాడి స్తుతించడు, ఎవడు సువార్త ప్రకటించడు, ఎవరు కూడా యేసు ప్రభు మాటని ఎత్తుకోరు. క్రైస్తవ్యం భారతదేశంలో నుంచే కాదు, ప్రపంచంలో నుంచే పూర్తిగా చల్లారిపోతుంది, కనుమరుగైపోతుంది. సూపర్ ఉంది సార్ కదా ఐడియా అన్నాడు. అంటే మిగిలిన 9 మంది అన్నారు, సరే ఈ మీటింగ్ ఇంతటితో అయిపోయింది, ఇక పదండి మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. అదేంటి సార్ సూపర్ ఐడియా చెప్పాను కదా, వర్కౌట్ కదా అంటే, అరే బాబు నీ ఐడియా బాగానే ఉందిరా, ఇక్కడ సత్యదేవుడు లేచేదేవుడు, ఇక్కడ నేను లేవటానికి ఏమైనా దేవుణ్ణా? నేను తిరిగి లేవటానికి ఏమైనా యేసు ప్రభునా? నేను మనిషిని రా బాబు, నన్ను ఒక్కసారి చంపావంటే ఆ సచ్చినట్టు అట్లాగే ఉంటా, మట్టిలో కలిసిపోతాను తప్ప నా ఎముకలు తప్ప మీకేం దొరకవు. ఇంకా 4వ రోజట తిరిగి లేవాలంట. నేనేమన్నా దేవుణ్ణి అనుకున్నావా? ఈ క్రైస్తవ్యాన్ని ఆపడం మన వల్ల కాదు, కానీ మనం వెళ్ళిపోదాం పదా అని కరుణాకర్ సుగుణ గారి లాంటి వాళ్ళందరూ నోటి మీద వేలేసుకొని మర్యాదగా అక్కడి నుంచి తలుపులకు గొల్లెం పెట్టేసి తాళం వేసుకొని వెళ్ళిపోయారు.
కరుణాకర్ సుగుణ గారు ఒక మాట చెబుతున్నాను చూడండి. మీరందరికీ కూడా, క్రైస్తవేతరులందరికీ కూడా, క్రైస్తవ్యం కనుమరుగు చెయ్యాలని చూసిన ఏ ఒక్కడు కూడా కాలగర్భంలో కలిసిపోయిన వాడే తప్ప క్రైస్తవ్యాన్ని 1 సెంటీమీటర్ కూడా చల్లార్చినట్లుగా చరిత్రలో ఎక్కడ కూడా లేదు. మీకు చేతనైతే ఆడు చెప్పాడు కదా ఐడియా, చచ్చిపోయి యేసు ప్రభులాగా 4వ రోజు తిరిగి లేచే సజీవుడుగా పిలువబడాలి. మీకు వీలైతే కరుణాకర్ సుగుణ గారు మీరు చచ్చిపోయి సమాధి చేయబడండి, 4వ రోజు 5వ రోజు తిరిగి సజీవుడుగా లేవండి. మీ ఆశ నెరవేరిద్ది. అప్పుడు చర్చిలు ఉండవు, క్రైస్తవులు ఉండరు, భారతదేశంలో మీ కోరిక నెరవేరిద్ది. సార్ చచ్చిపోండి, మీరు సమాధి చేయించుకోండి, 4 రోజులు వేయండి, మీరే గొప్పలు అయిపోతారు. యేసు ప్రభు రికార్డుని బద్దలు కొట్టిన వాళ్ళు అవుతారు కదా. చచ్చిపోతారా? లేస్తారా? తిరిగి సమాధిలోకి వెళ్తారా? కరుణాకర్ సుగుణ గారు మీరు చచ్చిపోయే లోపల ఒక చర్చి మిగిలిపోతేమో, ఒక పాస్టర్ మిగిలిపోతాడేమో కాదు, మీరు చచ్చిపోయే లోపల ఒక్క పాస్టర్ని కూడా ఆపలేరు, ఒక్క చర్చిని కూడా మూత వేయలేరు, ఒక్క క్రైస్తవుని కూడా భక్తి జీవితంలో నుంచి పక్కకి తప్పించలేరు. ఇది రాసి పెట్టుకోండి. క్రీస్తు యేసు ప్రభువులు వారి రికార్డుని తిరగ రాసిన వాడు, రాయగలిగిన వాడు, రాయబోయేవాడు ఈ భూమి మీద నరమానవుడు ఎవడు కూడా లేడు. ఆయన సజీవుడంతే. బైబిల్ని తగలబెట్టిన వాళ్ళెందరో మీలాంటి వాళ్ళు ఈరోజు అదే బైబిల్ని పట్టుకుని సువార్తను ప్రకటిస్తున్నారు. కాళ్ళ కింద బైబిల్ని తొక్కిన వాళ్ళెందరో అదే పాదాలతో నడుస్తూ సువార్తను ప్రకటిస్తున్నారు. బైబిల్ని చింపి ముక్కలుగా చేసిన వాళ్ళందరూ అవే చేతులతో యేసయ్య ప్రేమని ప్రకటిస్తున్నారు. లక్షల మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. కరుణాకర్ సుగుణ గారు మీకు ఇంకా జ్ఞానం కలగలేదనుకుంటున్నాను. ఈసారి మాట్లాడేటప్పుడు నోరు, ఒళ్ళు, విచక్షణ దగ్గర పెట్టుకొని మాట్లాడాలని నేను ప్రేమపూర్వకముగా మీకు మనవి చేస్తున్నాను. మరలా చెప్తున్నా, భారతదేశం మీద మీకు ఎంత హక్కు ఉందో ఈ రాజ్యాంగం మాకు కూడా అంతే హక్కు కల్పించింది. మేము ఏ మతస్థులని కించపరిచి కానీ, దూషించి కానీ, హేళన చేసి కానీ మాట్లాడడం లేదు. ఏ మతస్థుల మనోభావాలని దెబ్బతీయటం లేదు. ఎవరిని కూడా తక్కువగా చూడటం లేదు. ఎవరికి హాని తలపెట్టడం లేదు. అన్ని వర్గాల్లో మా క్రైస్తవులమైన మేమున్నాం. అందరితో సమానంగా మేము కూడా పనిచేస్తున్నాం. మీరు వేరు, మేము వేరు అన్నటువంటి భేదం మాకు లేదు. దయచేసి ఆ భేద విభేదాలని పుట్టించే వివాదాస్పద వ్యాఖ్యల్ని ఈ రోజుతో ఆపుకుంటారని ప్రేమపూర్వకంగా నేను హెచ్చరిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.